కుకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తొలుత డబ్బు కోసమే 10వ తరగతి బాలుడు సహస్రను హత్య చేసినట్లు భావించారు పోలీసులు. కాగా విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. క్రికెట్ బ్యాట్ కోసం ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. బాలిక తమ్ముడి వద్ద ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ పై 10వ తరగతి విద్యార్థి కన్నుపడింది. తన స్నేహితుడు స్కూల్కెళ్లిన టైంలో ఇంటికెళ్లి బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. బాలుడు ఎలా వెళ్లాడు, హత్య ఎందుకు జరిగిందనే విషయంపై స్పాట్ నుంచి మా ప్రతినిధి అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. తేదీన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైనటువంటి మైనర్ బాలిక ఇంటి సమీపానికి వచ్చాము. ఇదే ఇంట్లో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఇదే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి మైనర్ బాలిక నివాసం ఉంది. 19 తారీఖున ఉదయం 10 గంటల ప్రాంతంలో పక్క బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి మైనర్ బాలుడు ఈ డోర్ అప్పటికి ఓపెన్ చేసి ఉండడము, ఈ డోర్ ఓపెన్ ఉన్నటువంటి వెంటనే మైనర్ బాలుడు దొంగతనం కోసం ఒకటి, ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం అంటూ ఈ రెండు కోణాల్లో పోలీసులు ఇంకా ఏంది నిజాలని తేల్చాల్సి ఉంది. ఈ రెండు డోర్స్ ఓపెన్ అయి ఉండడంతో సడన్ గా లోపలికి వెళ్లిపోయి ఆ లోపల ఉన్నటువంటి పరికరాలని దొంగిలించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ లోపల ఉన్నటువంటి పరికరాలు ఏంటి అనే దానిపై కూడా ఒకసారి మనం క్లియర్ గా ఈ కిటికీలో నుంచి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మైనర్ బాలుడు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ బాలిక ఇదే బెడ్ పైన పడుకొని ఉంది అన్నట్టు మాత్రం పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం మన స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ బెడ్ పైనే ఆ బాలిక ఆ 19వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ బెడ్ పైనే తను పడుకొని ఉండడము, ఈ డోర్లు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినటువంటి వెంటనే ఇమ్మీడియట్ గా లెఫ్ట్ సైడ్ లో ఫ్రిడ్జ్ కనబడుతోంది, రెడ్ కలర్ ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్ పక్కలో ఉన్నటువంటి దేవుడి టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి ఆ దేవుడి ఫోటో వెనుకనే ఈ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను కాజేయడం కోసమే ఈ 10th క్లాస్ అబ్బాయి లోపలికి వచ్చాడన్నట్టుగా కూడా పోలీసుల అంచనా ప్రకారంగా ఇది బయటకు వచ్చినటువంటి అంశం. ప్రస్తుతం కనబడుతున్నటువంటి దేవుడి ఫోటో దగ్గరే 80,000 క్యాష్ ఉంది. ఆ దొంగతనం చేయడం కోసమే ఈ డోర్లో నుంచి నేరుగా ఆ ఫ్రిడ్జ్ పక్కకు ఉన్నటువంటి ఆ టెంపుల్ దగ్గరకు వెళ్లి ఆ గుడి ఆ వెనుకలో ఉన్నటువంటి చిత్రపటం దగ్గర డబ్బులు కాజేసి వెళ్లిపోయేటువంటి ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఒకసారి అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ మిర్రర్ ఒకటి ఏర్పాటు చేయడము, దేవుడు ఫోటో ఉండడము, ఆ సామాగ్రి అంతా కూడా అక్కడ కలిగి ఉండడము, డబ్బులు పెట్టే విధంగా కింది భాగంలో కొన్ని బౌల్స్ బాక్సెస్ ఉన్నట్టుగా కూడా ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఈ బాలుడు వచ్చి ఆ దేవుడి ఫోటో దగ్గర నిలబడి అంతా కూడా అనుమానాస్పదంగా ఉండడంతో ఈ బెడ్ పైన ఉన్నటువంటి బాలిక ఒకసారిగా లేచి అతని దగ్గరికి వెళ్లేసరికి ఇతను ముందుగా డోర్ పెట్టుకుని కిచెన్ లోకి వెళ్లి ఆ కిచెన్ లో ఉన్నటువంటి కత్తి, కిచెన్ కూడా కనబడుతుంది, ఆ బాత్రూమ్ పక్కనే ఉన్నటువంటి ఓపెన్ డోరే కిచెన్ ఈ ఇంటికి. ఆ కిచెన్ లోకి వెళ్లి ఆ కత్తి తీసుకొచ్చి ఆ కత్తి ద్వారా ఈ పడుకున్నటువంటి మైనర్ బాలిక పైన దాడి చేసి మొత్తం 20 చోట్ల ఈ కత్తితో గాయపరిచి అనంతరం ఆమె చనిపోయిన తర్వాత ఒంటిపైన ఒక బెడ్షీట్ చుట్టేసి ఈ ఇష్యూని ఇక్కడతో బయటికి రాకూడదు అంటూ కూడా తను ఒక గ్యాస్ తను తెచ్చుకున్నటువంటి మ్యాచ్ బాక్స్ దాని ద్వారా పూర్తిగా తగలబెట్టేటువంటి ప్రయత్నంలో ఓటీసీ సిరీస్ కి అతను అలవాటు పడి సినిమాకు అడిక్ట్స్ అయ్యి దాని ద్వారా దీన్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అనంతరం ఈ బాలిక చనిపోయిన తర్వాత ఈ బెడ్ పైన తను బెడ్షీట్ కప్పి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇదే డోర్ కి బయట గడిపెట్టి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ డోర్ని బయట తను చనిపోయిన తర్వాత ఈ డోర్ బయటకు వచ్చి తను గడిపెట్టి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి పక్క బిల్డింగ్ లోకి దూకి వెళ్ళిపోయినట్టుగా మాత్రం కనబడతా ఉంది. ఇదంతా కూడా తను సోషల్ మీడియాలో ఏదైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి మైనర్ బాలుడు ఇటీవలే రిలీజ్ అయినటువంటి క్రైమ్ కథ చిత్రాలన్నిటిని వీక్షించి ఎలా దొంగతనం చేయొచ్చు, ఎలా దోపిడీ చేయొచ్చు, ఎలా హత్య చేయొచ్చు, హత్య చేసి తర్వాత ఎలా తప్పించుకోవచ్చు అంటూ పకడ్బందీగా తను రాసుకున్నటువంటి ఒక వైట్ పేపర్ పైన ప్లాన్నే ఇంప్లిమెంట్ చేసి ఆ ప్లాన్ ప్రకారంగానే లోపలికి వెళ్లి మైనర్ బాలికపై హత్య చేసి అనంతరం వెళ్లిపోయాడు. ఆ ప్లాన్ లో చాలా క్లియర్ గా దొంగతనం చేసేటప్పుడు లోపలికి వెళ్ళగానే ఆ సిలిండర్కు ఉన్నటువంటి పైపు దాన్ని లీక్ చేసితే వచ్చేటువంటి గ్యాస్ అనంతరం దాన్ని ఫైర్ చేసి మొత్తం ఇంటిని తగలబెడితే ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా తను ఓటీటీలో ద్వారా చూసినటువంటి ఆ సినిమా సన్నివేశాలే నిజ జీవితంలో తను ప్రయోగంగా క్రియేట్ చేశాడు ఆ 10th క్లాస్ మైనర్ బాలుడు. ఈ కేసు సైబరాబాద్ లో తీవ్ర సంచలనంగా మారింది. 5 రోజుల పాటు పోలీసులు విచారణ జరిపిన ఏ ఒక్క చిన్న క్లూ దొరకకుండా బాలుడు చాలా తెలివిగా ఈ హత్య చేసి దోపిడీకి పాల్పడేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసులే
నిందితుడు చెప్తున్నటువంటి విషయాలను చూసి ఒక్కసారిగా వాళ్ళే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. 10వ తరగతి విద్యార్థికి ఇంత ఆలోచన ఎక్కడిది, ఇంత టాలెంట్ ఎక్కడిది, ఇంత క్రూరమైనటువంటి మైండ్ ఎలా తయారయ్యింది, అసలు ఇంత క్రూయల్ గా ఎలా మారాడు, ఎందుకు ఈ పాపను హత్య చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. మైనర్ బాలుని అదుపులోకి తీసుకు ఉన్నారు. ఆ మైనర్ బాలుడు ఈ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి భవనంలో 4వ అంతస్తులో తను రెంటుకుంటున్నాడు. తను ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని డబ్బులు దోచుకోవడానికి వచ్చి ఆ మైనర్ బాలిక అక్కడ ఉండడాన్ని చూసి ఆమెపై కత్తితో దాడి చేసి 20 పోట్లు ఆమె ఒంట్లోకి కత్తి దింపి చనిపోయిన తర్వాత ఈ డోర్కి గడిపెట్టి వెళ్లిపోవడము. తర్వాత 5 రోజుల నుంచి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా ఎలాంటి క్లూ దొరకకపోవడము. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ బాలుడు పోలీసు వచ్చిన తర్వాత కొంత అనుమానాస్పదంగా భయానక పరిస్థితిలో ఉన్నాడు అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేయడంతో ఆ ఇంట్లోకి వెళ్లి బాలుడు రాసినటువంటి లేఖ అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా అప్పుడు బాలికను చంపింది నేనే అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకోవడంతో ఈ కేసు కొలిక్కొచ్చింది, నిర్ధారణకు వచ్చింది. చంపింది మైనర్ బాలుడు అంటూ కూడా పోలీసులు కంక్లూడింగ్ గా మరి కాసేపట్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కుక్కడపల్లి మైనర్ బాలిక హత్య కేసులో క్రైమ్ సీన్ 2గా పోలీసులు భావిస్తున్నటువంటి ప్రాంతం నా వెనక భాగంలో ఉన్నటువంటి ఈ ఏరియానే క్రైమ్ 2 సీన్ కింద వాళ్ళు దీన్ని అనాలిసిస్ చేసుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తి కాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పెట్టగలుగుతాడా లేదా, ఆ బాలుడికి ఉన్నటువంటి వయసు ఎంత, ఆయనకు ఉన్నటువంటి అనుభవం ఎంత, ఈ గోడ నుంచి ఆ గోడ వరకు కాళ్ళు పెట్టి అతను దూకి ఈ బిల్డింగ్ లోకి వచ్చాడు అనేది కూడా ఇది క్రైమ్ 2C కింద పోలీసులు పరిగణలోకి తీసుకొని ఈ కోణంలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఇదే బిల్డింగ్ లో 4వ అంతస్తులో ఆ మైనర్ బాలుడు చాలా రోజులుగా నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆ రోజు స్కూల్ లేకపోవడము ఆ బాలుడు 4వ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చి ఈ స్టీల్ రాడ్స్ సహాయంతో తను ఆ ఎత్తు పైకెక్కి అక్కడి నుంచి అమాదనం దీనిపైన కాలు పెట్టి ఇక్కడి నుంచి కూడా దిగి బాలిక ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్లి అనంతరం ఈ దొంగతనాలకి పాల్పడేటువంటి క్రమంలో ఈ అమ్మాయి పైన హత్యకు పాల్పడ్డాడు. అది కూడా 20 చోట్ల కత్తిపోట్లతో ఆ అమ్మాయిని హతమార్చి అనంతరం చనిపోయిన తర్వాత తిరిగి సేమ్ ఇదే గోడెక్కి మళ్లీ దూకి తిరిగి అతను 4th ఫ్లోర్ కి వెళ్లిపోయినట్టుగా కూడా పోలీసులు ఈ క్రైమ్ ఆఫ్ సీన్ అన్ని ఎవిడెన్స్ ని కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఈ గోడ నుంచి అవతలికి దూకి ఈ ఇంట్లో ఉన్నటువంటి సొత్తుని కాజేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి హత్య అని ఒకటి. రెండోది MRF బ్యాట్ అనేది ఒక టాపిక్ వెలుగులోకి వచ్చింది. ఆ బ్యాట్ కోసం జరిగినటువంటి హత్య అనే దానిపై కూడా ఈ 2 కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. 5 రోజుల పాటు జరిగినటువంటి ఈ హైడ్రామా, ఈ ఎపిసోడ్, అంతు చిక్కనైనటువంటి ఆధారాలు, అనేక మలుపులు తిరిగినటువంటి కేసు, ఎటువైపుగా పోలీసులు విచారణ జరిపినా ఏ ఒక్క చిన్న ఎవిడెన్స్ దొరకకపోవడంతో మాత్రం పోలీసులకు పెద్ద సవాల్గా మారినటువంటి కేసు. చివరికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి క్లూ ప్రకారంగా పోలీసులు ఆ బాలుడు రాసినటువంటి లేఖని బేస్ చేసుకొని ఆ రైటింగ్ ని పోల్చి చూసి సరిపడ్డ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత బాలుడే హత్య చేశాడంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు ఒక కంక్లూడింగ్ వచ్చారు. క్రైమ్ నెంబర్ 2 ఇక్కడ నుంచి అవతల వైపు నుంచి యువతల వైపు దూకి, యువతల వైపు నుంచి అవతల వైపు దూకి తిరిగి యువకుడు ఆ బాలుడు పారిపోయినటువంటి దృశ్యాలు క్రైమ్ నెంబర్ సూన్ కింద, క్రైమ్ నెంబర్ సీన్ 2 కింద దీన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు ఇప్పటివరకు సేకరించినటువంటి ఎవిడెన్స్ లో కూడా దీన్ని కూడా పార్ట్ ఆఫ్ చేసి దీనిపైన విచారణ చేపడతా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్ తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.